గారిని తీసుకుంటారు. పార్థసారథి గారు వెంకటస్వామి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. చెప్పే విజన్ మాది క్లియర్ గా ఉంది, ప్రొజెక్ట్ చేసే దాంట్లో రాంగ్ గా చెప్తున్నారు అనేసని. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మనం ఆ పార్టీ వ్యవహారాలని న్యూట్రల్ గా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఏ విషయం మీదైనా కూడా భిన్న స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ భిన్న స్వరాలు వినిపించి అక్కడ చర్చ జరిగి ఆ చర్చ మీద ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ నిర్దిష్ట అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే రీతిలో ఒకే వాయిస్తో మాట్లాడగలగాలి, అది ప్రజల్లోకి వెళ్ళగలగాలి. అది చెయ్యడంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలలో ఎక్కడనో కొంత ఇబ్బంది పడుతోంది. అది కులగణన కావచ్చు, లేదా విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇక్కడ సంక్షేమ రంగానికి సంబంధించి సంక్షేమమా అభివృద్ధి, ఈ రెండు అంశాలకి సంబంధించిన అంశాలు కావచ్చు, పెట్టుబడుల అంశానికి సంబంధించి ఒకవైపు ఒక రకంగా మాట్లాడడం, మనం అదానీ విషయాన్ని చూసినప్పుడు అదానీ పెట్టుబడుల్ని ఆకర్షించడం, అదే అదానీ పెట్టుబడుల్ని విమర్శించడం, ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ ధోరణులు ఏవైతే ఉన్నాయో ఈ కాన్ఫ్లిక్టింగ్ ధోరణులని కొంత కాంగ్రెస్ పార్టీ చర్చించుకుని ఒక వాయిస్ తో మాట్లాడగలిగితే ఆ పార్టీ ప్రజల్లోకి తాను చెప్పదలుచుకున్నది తీసుకెళ్లడానికి వీలవుతుంది. ఈ భారతీయత సదస్సులో కూడా కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ కాన్ఫ్లిక్టింగ్ వాయిస్లన్నీ విని ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి వచ్చి ఆ ఏకాభిప్రాయాన్ని ప్రజల్లోకి కానీ తీసుకెళ్లగలిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే మనం చాలా క్లియర్ గా చెప్పారు కదా, ఏమన్నారు ఆయన, భారతదేశం ముఖ్యమని చెప్పాము, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేశాము, అయినా సరే తప్పులు వెతుకుతాము అని అంటే ఇంతకు మించి ఏ పార్టీ అయినా ఏం అనౌన్స్ చేస్తుంది, దీన్ని ఎందుకు మీరు ఏంటిది చెన్నాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు భారతదేశం ముఖ్యం అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదా వేరే ఇతర పార్టీలు కానీ ఈరోజు చెప్పలేని పరిస్థితి. భారతదేశ ప్రాధాన్యత ముఖ్యం, అంతవరకు అందరూ అంగీకరించే విషయం. అయితే భారతదేశాన్ని ఆ ప్రాధాన్యత దిశగా తీసుకెళ్లే ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలలోని వైఖరి ఈరోజు భారతీయులు, భారతదేశంలో ఉన్న ప్రజలు, భారతదేశం యొక్క అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలగాలి, ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలగాలి, ఎలా సంక్షేమాన్ని లేదా అభివృద్ధిని అమలు చేయాలి అన్న అంశాల మీదనే ఇక్కడ అన్ని పార్టీల మధ్యలో కొంత విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు వాళ్ళ యొక్క సైద్ధాంతిక భూమికను బట్టి ఆ విభేదాలు ఖచ్చితంగా మనకి ఆయా పార్టీల మధ్యలో కనిపిస్తాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక రకంగా, భారతీయ జనతా పార్టీ ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా. కానీ మనం చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు ఎవరైతే ఆ వాదాన్ని లోపించింది అనేసి మీరు కత్తి వెంకటస్వామి గారికి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ జస్టిస్ కోసము ఇది కాంగ్రెస్ నిర్వహించారు కాబట్టి ఏ స్పష్టత లోపిస్తుంది, దేని విషయం మీద ఫోకస్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయని మీరు చెప్పాలనుకుంటున్నారు. గ్లోబల్ జస్టిస్ అనే అంశాన్ని ఒకదాన్ని మనం తీసుకుంటే ఈరోజు హమస్ వ్యవహారం నడుస్తుంది. మనం ఎగ్జాంపుల్ అదే తీసుకుంటే ఈరోజు అమెరికన్ యూనివర్సిటీల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ హమస్ వ్యవహారంలో మనం ఎటువంటి వైఖరి తీసుకోవాలి, లేదా ఇప్పుడు కాశ్మీర్లో తీవ్రవాదులు చేసిన అంశాలలో ఎటువంటి వైఖరి మనం తీసుకోవాలి. ఒక స్పష్టమైన వైఖరి ఇక్కడ ఏంటంటే తీవ్రవాదం అనేది ఒక భయంకరమైన ప్రమాదకరమైన భూతం, ఆ భూతాన్ని మనం అడ్డుకోవాలి, దానికి మతం గాని రంగు గాని కులం గాని ఇంకోటి లేదు. అంతటి స్పష్టమైన వైఖరి కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి. ఎక్కడో మధ్య మార్గం అవలంబిస్తామంటే కొద్దిగా ఇబ్బంది వస్తుంది. స్పష్టమైన వైఖరి ఇప్పుడు పార్థసారథి గారు, మీరు అంటే ఈ ఖర్గే గారి యొక్క స్టేట్మెంట్